మతోన్మాద దోపిడీపై పోరాటమే కార్మికవర్గ లక్ష్యమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు అన్నారు. గురువారం కాకినాడ కచేరీపేటలో గల లక్ష్మీదాస్ భవన్ వద్ద సిఐటియు 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సిఐటియు నాయకులు ఘనంగా నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చకల రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావులు పాల్గొని సిఐటియు వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు బిటి రణదివే, పి రామ్మూర్తి చిత్రపటాలకు పులమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి బేబీరాణి, ఏవి నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక రమణ, ఆశావర్కర్ యూనియన్ నగర కార్యదర్శి ఎం భారతి, చెక్కల వేణి, మలక నాగలక్ష్మి, దయామణి, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, మెస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అనపర్తి ఏడుకొండలు, నాగాబత్తుల సూర్యనారాయణ, ఆఫీస్ కార్యదర్శి రాణి తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గ రాజ్యం రావాలి అని చెప్పి ఏదైతే దీక్ష భూని ఈ సిఐటిని ఏర్పాటు చేసిందో ఆ హక్కుల కోసం నిరంతరం సిఐటియు కార్మికులకి అండగా నిలబడి పనిచేస్తూ ఉంది. అదే కాకుండా కార్మికుల్లో ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు ఎవరైతే ఉత్పత్తిలో సగభాగంగా ఉన్నటువంటి శ్రామిక మహిళలు ఉన్నారో ఆ మహిళా హక్కుల మీద కూడా నిరంతరం పనిచేస్తూ ఉంది. కాబట్టి సిఐటియు ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ఉత్పత్తిలో మొత్తం ఉత్పత్తిని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఉత్పత్తిలో సగభాగం కార్మికులకి పంచాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ చేస్తూ ఉందో దాన్ని కట్టుబడి ఈరోజు కార్మికులంతా ఐక్యంగా ఉండాలని చెప్పి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాము. సిఐటియు కార్యకర్తలందరూ కూడా ఆ కర్తవ్యం కోసం పునరంకితం అవుతారని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్మిక హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. కార్మిక చట్టాలని నీరు కారుస్తూ లేబర్ కోడ్లని తీసుకొచ్చే జాతీయ కనీస వేతనం పేరిట అతి తక్కువ వేతనాలతో చేయించుకుంటున్నాయి. అలాగే స్కీమ్ వర్కర్లకు ఎటువంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరిట అతి తక్కువ వేతనాలతోటి పనిచేయించుకుని రెగ్యులర్ చేయటం లేదు. ఈ సమస్యలే కాదు, పారిశ్రామిక కార్మికులు కావచ్చు, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న కార్మికులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఏ కార్మికులు ఎదుర్కొంటున్న ఏ సమస్యల మీద కూడా సిఐటియు సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పి కార్మికులందరినీ కూడా దేశవ్యాప్తంగా ఐక్యపరిచి ఒక తాటి మీదకి తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక విధానాల మీద నికరంగా పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సిఐటియు 54వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుతూ ఉన్నాం. రాబోయే కాలంలో కార్మిక వర్గ హక్కుల్ని నిలబెట్టడానికి సిఐటియు రాజీ లేకుండా కృషి చేస్తుందని చెప్పి